సెంట్రల్ గవర్నమెంట్ల ముఖ్యమైన వాళ్ళంటే ప్రధానమంత్రి, పోలీస్ మంత్రి, రక్షణ మంత్రి. అంటే మోడీ సారు, అమిత్ షా సారు, రాజ్నాథ్ సింగ్ సారు. ఈ ముగ్గురు ఇవాళ ముఖ్యమైన పనుల మీద తిరిగిండ్రు. అవేందో అరుచుకుందాం పాన్రి. రైట్. బీహార్ రాష్ట్రం పాట్నా విమానాల డిపోలో కొత్త టెర్మినల్ ను చాలు చేసిండు ప్రధాని మోడీ సారు. ఈ పిల్లగాడెవలో ఎరికే కదా, ఐపీఎల్ లో రాజస్థాన్ తరపున ఆడి 35 బాల్లాలనే సెంచరీ కొట్టిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. మస్తాన్యం రేపు ఇంకింత తిరగదీయాలని దీవెనార్తి పెట్టిండు. 2 రోజుల బీహార్ టూర్ లో 50,000 కోట్ల డెవలప్మెంట్ పనులు అరుచుకొని మావోయిస్టులు అనటోలే లేకుండా చేస్తామని వచ్చిండు. ఇక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పూంచ్ లో ఇంటింటికి పోయి మందలిచ్చిండు సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత సార్ కాశ్మీర్ ఓడి ఇదే తోల్తా. పాకిస్తాన్ వాళ్ళ కాల్పుల్లో అక్కర రాకుండా ఆయన ఇళ్లను చూసి కాలం చేసిన వాళ్ళు ఇంటోళ్ళను ఓదార్చినాక కొలువుల ఆఫర్ లెటర్లు పంచే కార్యం నడిచింది. అట్లనే జవాన్లతో ముచ్చట పెట్టి తారీఫ్ చేసిండు. అదైనాక గుళ్ళ పూజలు, గురుద్వారాల ప్రార్థనలు. కాశ్మీర్ ఎట్లున్నది, సెక్యూరిటీ పరిస్థితి ఏంది, బద్మాషిగాళ్ళు దేశంలోకి దొరకబడకుంటే ఏమేం చేస్తున్నారో ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నాడు. ఇక రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ ఏమో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని జరుపుకొని నావికా దళానికి ధైర్యం ఇస్తానికి ఐఎన్ఎస్ విక్రాంత్ దర్శనానికి పోయిండు. మన టెక్నాలజీతోనే తయారు చేసిన 45,000 టన్నుల బరువుండే యుద్ధవాహక నౌక ఇది. మన కాడిట్లుంటే మాకు గింత కవర్ లేకుంటేనే ఇండియన్ ఆర్మీ అటాక్ చేసింది, మస్తు లాస్ చేసిందని ఒప్పుకుండు పాకిస్తాన్ ప్రధానమంత్రి. మా పవర్ ఏందో తెలిసింది కాబట్టి మళ్ళీ మా తెరువుకు రాకుర్రి, ఊకూకి ఇజ్జత్ పోగొట్టుకోకుర్రి.